హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీతో చెప్పాను కదా పెళ్ళికి వెళ్తామో లేదని. సో ఫైనల్గా అయితే వెళ్తున్నాము. ఇంకా నైట్ చేసిన అన్నం అయితే అంతా అలాగే ఉండిపోయింది. ఎవరం తినలేదు సరిగ్గా. అందుకని పోపు పెట్టేద్దామని. యాక్చువల్గా అయితే పొద్దున వెళ్దామా, మధ్యాహ్నం వెళ్దామా, లేదంటే పెళ్లి టైంకి వెళ్దామా అని చాలా రకాలుగా ఆలోచించాము. కానీ ఫైనల్గా ఈ పిల్లలతోటి ఎండలతోటి బాగా ఎండలకు కూడా ఉన్నాయి కదండి, వీళ్ళని మేనేజ్ చేయలేమని చెప్పేసి ఎలాగో నైట్ కదా 8:30కి అనమాట మ్యారేజ్. సరే మధ్యాహ్నం అలాగా ఒక 3 o'clock అలా స్టార్ట్ అయితే ఆ టైంకి అక్కడికి వెళ్ళొచ్చు కొంచెం ముందర అనుకున్నాం అనమాట. సో అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు పాపం. కానీ ఎంతైనా దగ్గర వాళ్ళ మ్యారేజ్ కదా, కొంచెం తొందరగా వెళ్ళుంటే బాగుండు అనిపించింది నాకైతే. మొత్తం అంతా అయిపోయిన తర్వాత అనుకున్నాను అనమాట. సో మార్నింగ్ అయితే లేవగానే టీ అయితే అయిపోయింది. ఇంకా పోపు పెట్టేసి పులిహోర చేస్తున్నాను అనమాట, ఇంకా టిఫిన్ ఏం చేయకుండా. ఇంకా ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి బ్లౌజులు అయితే కుట్టానండి ఒక 2 గంటల వరకు. అయితే అంతలో ఏమైందంటే ఒక చిన్న ఇష్యూ అయితే అయింది. ఇష్యూ అంటే ఇష్యూ ఏం కాదులేండి. ఏమైందంటే అది మనది జాక్ మిషన్ కదా, కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, మోటార్ కెపాసిటీ. అస్తమాను లైట్ బ్లింక్ అయిపోతుందండి. ఎందుకు ఇలా బ్లింక్ అవుతుంది అనుకునేదాన్ని. సో నేను పెద్దగా పట్టించుకోలేదు. సడన్గా మొత్తం కూడా పవర్ ఆగిపోయిందనమాట. ఏంటి సడన్గా పవర్ ఆగిపోయిందని చూస్తే అసలు ఆ మిషన్ అనేది రన్ అవ్వట్లేదు. ఫ్యాను లైట్లు అన్నీ కూడా ఆఫ్ అయిపోయినాయి. ఇలా అయిపోయింది ఏంటి అనుకుని ఓనర్ కాల్ చేస్తే ఎప్పుడు వచ్చే అంటే పిలవగానే వస్తారు కదా, వాళ్ళు ఎవరు లేరంట. వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయారు. మీరే ఎవరొకరిని చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి అంటే సరే అని చెప్పేసి మా వారు అటు ఇటు తిరిగి మొత్తం మీద మాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక అంకుల్ని తీసుకొచ్చారన్నమాట, కరెంట్ అంకుల్ని. చూసిన తర్వాత కొన్ని లూజ్ కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకొన్ని వచ్చేసి ఇదే చెప్పారనమాట, కెపాసిటీ ఎక్కువ కదా మీరు బోర్డు మార్చుకోవాలి ఇదే చెప్తే సరే అన్నాము. ఇంకా మోస్ట్లీ రాలేదండి, ఇంకా సగమే అయింది. ఆ అంకుల్ వచ్చి మళ్ళీ చేంజ్ చేస్తా అన్నారు. నిన్న ఫ్రైడే కదా, గుడ్ ఫ్రైడే కదా, వాళ్ళకి చర్చికి వెళ్ళాలంట, అందుకుని తొందరగా వెళ్ళిపోయారనమాట. ఈరోజు వచ్చి చేస్తా అన్నారు. అదొక చిన్న ఇష్యూ అండి, అది ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అది రిజాల్వ్ అయ్యే వరకు నాకైతే కుదురుంటుంది అనమాట. ఫ్యాన్ రావట్లేదు, లైట్ రావట్లేదు, మిగతా అంతా బాగానే ఉంది. ఇంక ఇది పోపు పెట్టేసిన తర్వాత కొంచెం పసుపు, దింపేటప్పుడు పసుపు వేస్తాను, ఇప్పుడు ఏం వేయను. దింపేటప్పుడు వేసి అప్పుడు ఇంకా అన్నంలో కలిపేస్తాను అనమాట. ఇంకా పక్కన కట్ చేసి పెట్టుకున్నానండి నిమ్మకాయలు, ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఈ వారం అయితే నిమ్మకాయలు ఏం కొనలేదు, ఎలాగ ఇంట్లో ఒక 4 రోజుల దాకా ఉండము, మళ్ళీ పాడైపోతాయి అని. ఇప్పుడు బయట మార్కెట్లో నిమ్మకాయలు అమ్ముతున్నారు కదా, 20 రూపాయలకి 4 అంటున్నారు. కానీ అంత ఏమీ ఫ్రెష్గా ఏమి ఉండట్లేదండి, పచ్చిగా ఉండటము లేదంటే పాడైపోవడము ఒక 4 రోజులు అయితే అలా ఉందన్నమాట. అందుకు నేను కూడా ఎక్కువ తీసుకురావట్లేదు. కానీ నిమ్మకాయలు ఎక్కువ వాడాలి ఎండాకాలం, వాడితేనే కొంచెం బాగుంటుంది. ఇంకెంత రేట్ అయినా పర్లేదు తెచ్చుకోవాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఇంక ఇది ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు కాకుండా ఎండుమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు అనుకోండి పిల్లలు బై మిస్టేక్లో తినేసి కారం కారం అంటున్నారు. అందుకని ఎండుమిరపకాయలు అయితే కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి కదా, పక్కన పెట్టేస్తున్నారు అనమాట. చాలాసార్లు పచ్చిమిరపకాయలు వేశాను కానీ పిల్లలు అసలు ముట్టుకోలేదు. ఇంకా అప్పటి నుంచి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇంకా పోపు పెట్టేసిన తర్వాత ఇంక ఎండుమిరపకాయలు ఒక 4-5 వేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసాను. ఈరోజు రిసెప్షన్ అయితే ఉందండి, సత్యనారాయణ వ్రతము. రెండు ఒకటేసారి ఉన్నాయన్నమాట. అందుకు నేను ఈరోజు కూడా పొద్దున్నే లేచి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నిన్న 10:30 అలా అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి. ఇంకా అంతే పడుకున్నాం అనమాట, మళ్ళీ పొద్దున్నే లేగాలి కదా అని చెప్పేసి. ఇంకా సత్యనారాయణ వ్రతానికి వెళ్ళి రిసెప్షన్కి అటెండ్ అయ్యి ఇంకెప్పుడు సాయంత్రానికి వస్తాం. ఈరోజు కూడా, రేపు చూడాలి మరి, రేపు కూడా ఫంక్షన్స్ ఉన్నాయి, చూస్తాను. ఇంక ఇది కూడా తాలింపు పెట్టేసిన తర్వాత కొంచెం పసుపు వేసేసి నిమ్మకాయ పిండి పక్కన పెట్టాను. నిమ్మకాయ తర్వాత వచ్చేసి ఉప్పు రెండు కలిపేసి పక్కన పెట్టాను రైస్లోకి. దగ్గర దగ్గర చాలానే మిగిలిపోయిందండి రైసు. ఇంకా అన్నంలో కలిపేశాను. చూసారా అన్నం ఎంత ఉందో, వచ్చేస్తుంది నలుగురికి టిఫిన్ లాగా వచ్చేస్తుంది. టిఫిన్ తినేసే బయలుదేరుతామండి. టిఫిన్ తినేసే ఈరోజు కూడా తినేసే బయలుదేరుతాము. ఇంకా కలిపేసుకుని పక్కన పెట్టేసాను. నిమ్మకాయలు కూడా 2 పిండాను, సరిపోయింది.
జ్యూస్ ఎక్కువ వచ్చింది. చిన్న నిమ్మకాయలైనా కూడా జ్యూస్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. అయితే నిన్న ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత మన ఆడవాళ్ళ కళ్ళన్నీ కూడా ఆ శారీస్ మీద లేదంటే నగల మీదే ఉంటాయి కదా. ఇంకెంతసేపు దానికోసం మాట్లాడుకుంటామే. ఎక్కడ చూసిన వర్క్ బ్లౌజులు కాకుండా ఇది మనకి మగ్గం వర్క్ కాకుండా కంప్యూటర్ వర్కేనండి. అందరు కంప్యూటర్ వర్కే, ఎక్కడ కూడా మగ్గం వర్క్ చేయించుకోలేదు. నాది కూడా చాలా హైలైట్ అయింది. నాది కూడా కంప్యూటర్ వర్కే కదా. ఒక 1500 1000 అయిపోతుంది. అదే మనం బయట మగ్గం వర్క్ చేయించుకోవాలంటే 3500 4000 తీసుకుంటున్నారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ అదే ఫాలో అవుతున్నారనమాట. పైగా మీషో ప్రోడక్ట్స్ అన్నీ కూడా అసలు ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నారు కాబట్టి మీషోలో క్వాలిటీ కూడా అలాగే ఉంటుందిలేండి. మొత్తం మీద అయితే మిడిల్ క్లాస్ బడ్జెట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం మంచి బట్టలు వేసుకుందాం, కొంచెం మోడల్ బ్లౌజులు కానీ మోడల్ డ్రెస్సులు కానీ వేసుకున్నామని అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది కదా. ఆ క్వాలిటీ సంగతి పక్కన పెట్టినా ఎంత మంచి క్వాలిటీ అయినా కూడా మనం ఏమి రోజు వేసేసుకోం కదా, ఎప్పుడో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే కదా. సో నాకైతే బాగా నచ్చింది. లంగా ఓణీలు, ఇంకా క్లిప్స్లు, నగలు అవన్నీ మోస్ట్లీ మీషో నుంచేనండి. కానీ లంగా ఓణీలు అయితే మాత్రం గేరా తక్కువ ఉందండి. చాలా ఐరన్ ప్లేటెడ్ ఫ్రిల్స్ పెట్టింది కాదు. అక్కడక్కడ ఒక్కొక్క ఫిల్ట్ పెట్టేసి వదిలేశారనమాట. అంటే ఒక్క శారీ 2 చేసేటట్టున్నారు. నాకైతే అలాగే అనిపించింది. కానీ పోనీలండి, కట్ వర్క్ చున్నీ అని అవన్నీ ఇచ్చారనమాట. ఒక 500కి 600 రూపాయలకే. చాలా గ్రేట్ కదా, 600 రూపాయలకి అలా ఇవ్వడం. ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు అంటే కొంచెం మనీ ఉన్న వాళ్ళైతే ఇంకా శారీ కొనుక్కొని కస్టమైజ్ చేసుకుంటే మొత్తానికి 3000 అవుతుంది వాళ్ళకి. చీరే 1000 రూపాయలు కుట్టినందుకు కనీసం 1000 రూపాయలని తీసుకుంటారు కదా. 2000 చున్నీకి ఒక 500 వేసుకున్న 2500. బ్లౌజు స్టిచ్చింగ్కి మళ్ళీ సపరేట్గా ఉంటుందేమో మరి, నేను పెద్దగా తెలీదు. మొత్తం మీద 2000 అయితే అవుతుంది కదా. 500 వచ్చేసింది అనమాట. ఇంకా అయిపోయింది. అన్నం పెట్టేసాను, ఎగ్ కర్రీ చేశాను. ఇంకా ఎందుకులే టైం వేస్ట్ చేయాలని చెప్పేసి లైనింగ్లు నానబెట్టుకుని ఆరబెట్టడం కుట్టడం అదే సరిపోయిందనమాట. ఇంకా చాలా తొందరగా అయితే పని అయిపోయిందండి. అంటే స్టిచ్చింగ్ పని. ఈ 3 ఎన్ని కుట్టాను నేను బ్లౌజులు, 3 బ్లౌజులు కుట్టానండి. 2 గంటల వరకు, 2 గంటలు అంటే పని చేసుకుంటూ 2 గంటల వరకు 3 బ్లౌజులు కుట్టాను. ఈ 3 బ్లౌజులు కుట్టడానికి రోజంతా నేను తల్లాడేదాన్ని పిల్లలతోటి. కానీ ఎందుకో చాలా ఫాస్ట్గా వర్క్ అయితే అయిపోయింది ఈసారి. ఇంకా చూసుకుంటున్నాను అనమాట. ఐరన్ చేసుకుంటే అదే నానబెట్టుకుని ఏది బ్లౌజ్ అర్జెంట్, ఇది ఒక బ్లౌజ్ ఉంది, ఇంకో బ్లౌజ్ కుట్టాను. మొత్తానికి మూడు బ్లౌజులు అయితే కుట్టానండి. ఇంకో బ్లౌజు కట్ చేసి పెట్టుకున్నాను. అంతలోపు ఈ కరెంట్ ప్రాబ్లం వచ్చింది కదా, నాకు కూడా విసుగొచ్చేసింది అనమాట. మధ్యాహ్నం కొంచెంసేపు పడుకున్నాను. అంటే ముందు రోజు నైట్ అసలు నిద్ర లేదండి. ఏదో మరి హీట్ అయిపోయింది అనుకుంటా, నిద్ర సరిగ్గా పట్టలేదు. ఇంకా దానివల్ల మధ్యాహ్నం బాగా నిద్ర వచ్చేస్తే పడుకున్నాను ఒక అరగంట సేపు. మంచి నిద్ర వచ్చినప్పుడు పడుకుంటేనే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నిద్ర లేనప్పుడు అటు ఇటు దొర్లామనుకోండి అస్సలు తలనొప్పి తప్ప నిద్ర అయితే ఉండదు. ఇదిగోండి, ఈ బ్లౌజ్ ఉంది. ఇంకొక బ్లౌజు నేను కుడుతుండగానే ఒక సిస్టర్ కాల్ చేశారు. నేను మండి ఇస్తాను చెప్పాను, ఉండట్లేదని చెప్పాను. ఎందుకంటే ఈ 3 రోజులు అటు ఇటు తిరగడానికే సరిపోతుందండి. అయితే ఇదిగో మా ఐస్ క్రీమ్ తంటాలు చూడండి. రాత్రంతా పెట్టినా కూడా గడ్డగట్టలేదండి. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ అనుకుంటా, అందుకునే. ఇదిగో అంతే మెత్తగా ఉంది. ఇంకా స్పూన్ వేసుకుని తినడమే. టేస్ట్ మాత్రం బాగుంది కానీ ఐస్ క్రీమ్ లాగా గడ్డగట్టలేదనమాట. 2-3 రోజులు ఉండాలేమో మరి. అయినా ఇంత పెద్ద పెద్ద దాంట్లో వేసుకోకూడదు, చిన్న చిన్న దాంట్లో వేసుకోవాలి. చిక్కగా కూడా ఉంది. చిక్కగా ఏం లేదులేండి, కొంచెం పలచగానే ఉంది. కానీ ఏంటంటే టైం ఎక్కువ లేక నాకైతే విసుగొచ్చింది. టేస్ట్ మాత్రం బాగుందిలేండి. మీరు ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి, బ్లౌజ్ కటింగ్ అయితే వీడియో షూట్ చేశాను. ఇప్పుడు ఐరన్ చేసుకుంటాను అనమాట. ఐరన్ చేసేసుకుని ఇంకో బ్లౌజ్ కూడా రెడీ అయిపోయిందండి. హెమ్మింగ్కి ఇచ్చేయాలి. మళ్ళీ ఇంకొక బ్లౌజు దీన్ని కూడా ఐరన్ చేసేసుకుని, ఇప్పుడు వరకు అయితే కరెంట్ ఉంది. మొత్తం 3 బ్లౌజులు కుట్టే వరకు కరెంట్ ఉంది. కానీ 4వ బ్లౌజ్ కుట్టేసరికి పోయిందనమాట. అసలు రావట్లేదు ఎంత ట్రై చేసినా. ఇంకా ఐరన్ అయితే చేసేసాను. ఇక టేబుల్ ఉండటం వల్ల చాలా బాగుంది బెనిఫిట్ అనేది. మంచిగా ఐరన్ చేసుకోవచ్చు చక్కగా.
ఇక్కడ పెట్టుకుని బాగా ఐరన్ చేసుకోవచ్చు అనమాట, వీలుగా ఉంది. ఇది వచ్చేసి ఐరన్ బాక్స్, బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్సు, మంచి క్వాలిటీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మొత్తం 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకొచ్చారనమాట. తడిపి ఆరబెట్టుకున్నాను, కొంచెం లైట్గా తడి ఉంది, అయినా పర్లేదు, బాగుంటుంది. అలా తడిగా ఉన్నప్పుడు ఐరన్ చేసుకుంటేనే స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇలా ఐరన్ చేసేసి పక్కన పెట్టేయటమే. ఇది కూడా కటింగ్ చేసేసి స్టిచ్ చేసేసాను. ఆ 2 అయిపోయినాయి. ఇంకా 3వది కూడా బ్లౌజ్ కుట్టాను. ఇంకా 4వ బ్లౌజ్ వచ్చేసరికి అయిపోయిందనమాట. ఇంకా అప్పటికే నాకు కూడా నిద్ర వస్తుందిలేండి బాగా. ఇంకా పడుకుందామని పడుకున్నాను అనమాట. ఇలా చక్కగా ఐరన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. పెట్టేసుకుని ఇంకా కటింగ్ వీడియో కూడా పెట్టాను. అంతలోపు అన్నం కూడా ఉడుకుతుంది. ఎగ్ కర్రీ అండి, ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది. బీరకాయ కర్రీ వండి దాంట్లో ఎగ్స్ అయితే వేసాను అనమాట. ఇంకా మా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఐస్ క్రీమ్ తింటారు, ఇంకేం చేస్తారు పాపం. ఇదిగోండి, సగం తినేసి వదిలేసి వెళ్ళిపోయాడు, అలా పలచగా ఉందన్నమాట. ఇంకా ఇంకో బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది. టైం ఎంత అయింది, 10 అయిందండి, కరెక్ట్గా 10 అయింది. ఇది ఇంకొక బ్లౌజు. ఈ బ్లౌజ్ ఎలా ఉందంటే ఇదిగోండి, ఇది ఇలా ఉంది. మీషోలో తీసుకున్నారంట, చాలా బాగుంది. శారీ కూడా బాగుంది. ఇంకా దీన్ని కూడా నేను ఐరన్ చేసేసుకుంటా. అయితే 2 కట్ పీసెస్ వచ్చినాయి లైనింగ్, ఒకటేమో పాలిస్టర్, ఒకటేమో లైనింగ్. పాలిస్టర్ అయితే తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు, కానీ నేను ఇంకొకసారి తడిపేసి ఆరబెట్టేస్తాను. ఎందుకు వచ్చింది, మంది అయితే ఏం పర్లేదు, కానీ కస్టమర్ది కదా, మళ్ళీ ముడతల కింద వచ్చిందంటే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అందుకని తడిపేసి ఆరబెట్టుకుంటానమాట. ఇంకా అందులోపు కరెంట్ పోయిందండి, అలా స్విచ్ చేశానండి. ఇదిగోండి, ఐరన్ చేద్దామని చెప్పేసి స్విచ్ చేశాను అనమాట, కరెంట్ పోయింది. ఏంటి ఇలా కరెంట్ పోయింది ఏంటని చూస్తే వోల్టేజ్ ఎక్కువైపోయిందంట. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు, ఎందుకు ఎక్కువైపోయిందా అని. ఇంకా పిలిచి చూపిస్తే చాలా మటుకు లూజ్ కనెక్షన్స్ అవి ఉన్నాయి, మొత్తం సగం వరకు ఆగిపోయింది. మొత్తం చాలా చెక్ చేసామండి, ఎంత చెక్ చేసినా కూడా ఏమీ రిజల్ట్ లేదు. అది ఎందుక ఏంటనేది డౌట్ వచ్చింది మాకు. అయితే ఒకేసారి వోల్టేజ్ ఎక్కువైపోతే అలా వస్తుందంటండి. అంటే మనం ఫ్యాను, టీవీ, ఐరన్ బాక్సు, తర్వాత వచ్చేసి మిషను, ఇవన్నీ ఒకేసారి రన్ చేసాం కదా, దానివల్ల వోల్టేజ్ ఎక్కువైపోయి ఆగిపోయిందంట. సరే ఓకే, ఆగిపోయింది. మళ్ళీ మనం రిపేర్ చేయించినా కూడా అయినా రాలేదు. ఎందుకు ఈ ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి అన్నీ ఇలాగే ఉన్నాయండి. కొంచెం ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట, ఆల్టరేషన్స్ కానీ ఇలా రిపేర్స్ కానీ ఎక్కువ వస్తున్నాయి, పాతిల్లు కదా. ఇంకా ఆ బ్లౌజ్ కూడా కుట్టేసానులేండి ఎలాగలాగా. తర్వాత వచ్చేసి ఇంకొకటి మళ్ళీ వేరేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఐరన్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా నాకు కూడా నిద్ర వచ్చేసింది అనమాట. 3 బ్లౌజ్ కుట్టడం అంటే మాటలు కాదు కదా, నాకైతే అదే ఎక్కువ. ఇంక ఇది కూడా ఐరన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇదైతే కుట్టలేదులేండి, ఇదైతే కుట్టలేదు, జస్ట్ ఐరన్ చేసుకుని పక్కన పెట్టాను. కానీ లైట్ లేదు, లైట్ లేక ఎలాగ ఏంటనేది డౌట్ వచ్చింది. ఇంకా పక్కన ఒక బెడ్ లైట్ ఉంటే అది పెట్టేసుకుని ఇంకా కటింగ్ అయితే చేసేసాను అనమాట. కటింగ్ వీడియోలో అయితే కనిపిస్తుంది. 1 సైడ్ అంతా పోయిందండి, ఇంకో సైడు బాగానే ఉంది, ఒక సైడ్ అంతా పోయిందనమాట. ఇంకా ఐరన్ చేసేసుకున్నాను. ఐరన్ చేసేసుకుని చక్కగా 1 మీటర్ తీసుకున్నాను. వీళ్ళకి హ్యాండ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, పొడుగ్గా ఉంటాయి, అందుకని 1 మీటర్ అయితేనే సరిపోతుంది, లేకపోతే సరిపోదు. ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే వీడియోస్ షూట్ చేశానండి, పెడతాను మన ఛానల్లో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇదేంటంటే బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ విత్ షేప్ బెల్ట్, అనమాట. ఇలా చక్కగా ఐరన్ చేసుకుంటూ పక్కన పెట్టేశాను. ఇంకా పడుకున్నానండి, ఇంకా రెస్ట్ తీసుకున్నా. ఈ ప్లగ్గులు సరిగ్గా లేక నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు.
ఇంకా రెడీ అయిపోయి పెళ్ళికైతే వెళ్ళిపోయామండి. ఈ షార్ట్ వీడియో పెట్టాను కదా, మ్యారేజ్ దగ్గర అయితే ఎక్కువ వీడియో తీయలేదండి, పిల్లల్ని చూసుకుంటే సరిపోయింది. ఇంకా అందరూ బాగా దగ్గర రిలేటివ్స్ కదా, ఇంకా పలకరించడాలు, మాట్లాడుకుంటారు, భోజనాలు, పిల్లల్ని చూసుకుంటారు, అవే సరిపోయింది. కొన్ని సెల్ఫీస్ దిగాం, బాగా ఎంజాయ్ చేసామండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్